హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మౌనిక. మన దగ్గర అయితే ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సినిమాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే అది అరుదైన విషయమే. అసలు ఆయన ఎవరు, ఆయన బయోగ్రఫీ ఏంటి, ఆ సార్ మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి అనేది పూర్తి వివరాలు ఆ సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ మీ పూర్తి పేరేంటి సార్? నా పేరు బయోగ్రఫీ ఏంటి? పిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీకు కూడా నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నా పేరు చెన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే. స్వగ్రామం కోరుకుళ్ళు, కలిదిండి మండలం అమ్మ. అది ఇద్దరు కృష్ణా జిల్లా ఉండేది, ప్రస్తుతం ఏలూరు జిల్లాకి వెళ్ళింది. ఆ విలేజ్ మా నేటివ్ ప్లేస్ అది. నేను గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో బిఎస్సి చదివానమ్మా. ఓకే. అట్లాగే మా విలేజ్లో కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, వ్యవసాయదారులు మా బ్రదర్స్ కానీ వాళ్ళు కానీ మా తాతగారు కానీ. అక్కడ మా తాతగారు కూడా మా విలేజ్కి షాకు వెంకటరావు గారు అంటారు అని అందరూ. ఆయనకి సుమారు ఒక 120 ఎకరాల పొలం ఉంది ఆయనకి, వ్యవసాయం భూమి. అందుకే మేము చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. ఓకే సార్. అంటే మీరు పోలీస్ అవ్వాలి అనేసి, అసలు స్పెషల్గా ఈ పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు సార్? నేను ఎడ్యుకేషన్ గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్ అమ్మ. ఆ కాలేజీలో చదువుతూ ఉండగా అక్కడ బేతవల్లో ఉండేవాళ్ళం మేము, స్టూడెంట్స్ రూమ్ తీసుకుని. ఆ గుడివాడ సెంటర్కి భోజనాలకు వెళ్తూ ఉండగా ఒకసారి సైకిల్ మీద డబుల్ రైడింగ్ వెళ్తున్నాం. డబుల్ రైడింగ్ వెళ్ళడం కూడా అప్పుడు నేరం అనమాట, కేసులు పెట్టేవాళ్ళు పోలీసులు. భోజనానికి వెళ్తూ ఉండగా కానిస్టేబుల్ వచ్చి ఆ బీట్ కానిస్టేబుల్ ఆఫ్ చేసాడు సైకిల్. ఆ కానిస్టేబుల్ కొంచెం దబాయించాం. మా బాబాయ్ ఎమ్మెల్యే నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాము, యాక్షన్ తీసుకుంటాను నీ మీద అనేది ఆ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కవర్ చేస్తే మిగిలినంతా వచ్చి మమ్మల్ని బలవంతాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పాటిమీద పోలీస్ స్టేషన్కి. అక్కడ పాటిమీద పోలీస్ స్టేషన్ ఉండేది, 1 టౌన్ పోలీస్ స్టేషను. అక్కడ కానిస్టేబుల్ అంతా సిఐ ఎస్ఐతో, అయ్యా కుర్రవాళ్ళు, కాలేజీ కుర్రవాళ్ళు మమ్మల్ని దబాయించారు, మాతో దురుసుగా ప్రవర్తించారు, మా ఉద్యోగాలు బిగిస్తున్నారు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవాలన్నారు. అప్పుడే సిఐ గారు మా దగ్గరికి వచ్చి, ఏమయ్యా కానిస్టేబుల్ అందరూ మిమ్మల్ని అరెస్ట్ చేయమంటున్నారు, కానిస్టేబుల్ మీద అడ్డం కూడా తప్పు కదా, సరే మీరు స్టూడెంట్స్ కాబట్టి నేనేదో 2 కేకలేస్తా కానీ మీరు వెళ్ళిపోండాయా, లేదా మీకు ఉద్యోగాలు రాయవాడక మీరు పోలీసులు కేసు పెట్టారేంటని చేసి అట్లాగే ఆ ఇష్యూలో సిఏ గారు మమ్మల్ని ఏదో మందలించారు. వచ్చేసినాక అప్పుడు అనిపించింది, మనం పవరు చలాయించాలన్నా, జనాలకి న్యాయం ధర్మం చేయాలన్నా, మన మెటీరియల్ ప్రూవ్ చేసుకోవాలన్నా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మనకు సూట్ అవుద్ది. ఎందుకంటే మా విలేజ్ కోరుకులు విలేజ్ అమ్మ. మేము రాత్రి పగలు కూడా అక్కడ కాళ్ళలో స్నానం చేసి లాకులు ఉరికి అట్లా చాలా నైట్ కబడ్డీ ఆడుకుని నైట్ అసలు నిద్రపోయేవాళ్ళం కాదు 1 గంట దాకా. అక్కడ అనిపించింది ఉద్యోగం మనకు సూట్ అవుద్దని. ఆ గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీకి నేను 3 సంవత్సరాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఆ కాలేజీ ఛాంపియన్ని, అట్లాగే ఎన్సీసీ అండర్ ఆఫీసర్ని, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, అక్కడ జనరల్ క్యాప్టెన్ని, అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీలు కూడా చాలా ఫస్ట్ ప్లేస్లు వచ్చినాయి. ఇవన్నీ అనుసరిస్తే 70లో ఎస్ఐ సెలక్షన్లు పడినాయి అమ్మ. 70 డిసెంబర్లో మేము ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాము. అంటే మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ పడింది సార్? అనంతపూర్ ట్రైనింగ్ కాలేజీలో 70లో ట్రైనింగ్ అమ్మ. అక్కడ 71లో. ఓకే. అక్కడ కూడా నేను అనంతపురం ట్రైనింగ్ కాలేజ్ ఛాంపియన్ స్పోర్ట్స్లో. ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చే ముందు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది ఒక 6 నెలలు. దోర్నాల్లో నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ పిఎస్ఐ. ఆ దోర్నాల్లో ఉండగా ఆ టైంలో ఎక్కువ సెన్సూస్ నల్లమల ఫారెస్ట్లో హైవే డకాటి చేసేవాళ్ళు. ఇటు నుంచి మనం ప్రకాశం జిల్లా నుంచి అటు ఆత్మూరు సైడు వెళ్ళాలంటే లారీలన్నీ కూడా లూటీలు చేసేవాళ్ళు. ఆ టైంలో ఈ పోలీస్ ఎస్కార్ట్ వెళ్ళకుండా లారీలను ఆపుకొని తెల్లారి వెళ్ళేవాడు. ఒకసారి నేను 2 కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్నాం. అప్పుడు
అంటే ట్రైనింగ్ ఎస్ఐ కూడా కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు ఆ డ్యూటీలు 6 నెలలు నేర్చుకోవాలి నేను. అప్పుడు వెళ్తే నేను ఇద్దరు కానిస్టేబుల్ వెళ్తే చెన్సూస్ బౌల్డర్స్ పెట్టేశారు, మొత్తం రోడ్డుకి అడ్డంగా బౌల్డర్స్ రాళ్ళు పెట్టేశారు. ఈ కానిస్టేబుల్ ఇద్దరు, అయ్యా మీరు అనవసరం తీసుకొచ్చారు మమ్మల్ని ఇల్లు రాసుకునే వాళ్ళం, మీరు భయపడి మాకండి అయ్యా, మీ దగ్గర మస్కెట్లోనే నా దగ్గర రివాల్వర్ ఉంది, ఒకవేళ మన దగ్గర రౌండ్లు అయిపోతే అడవిలోకి వెళ్ళిపోదాం, ఎవరో వెళ్ళిపోదామయ్యా, మీరు భయపడి మాకండి అంటే ఆ లారీలు బౌల్డర్స్ ఆఫ్ చేసి మొత్తం వెనకాల ఒక 7-8 లారీలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎస్కార్ట్తో అవతలకు పంపిస్తాం, నల్లమల్ల ఫారెస్ట్ దాటిస్తాం అన్నమాట. దాడిచ్చినప్పుడు వెనక నుంచి ఒక అతను వస్తూ ఉంటే ఒక కీనేళ్ళ కనిపిస్తామంటే ఓహో ఎవడో వస్తున్నాడు మమ్మల్ని. అయితే మా కానిస్టేబుల్ చెప్పా, మీరు ఎవరో టార్చ్ లైట్ వేయమాకండాయా, టార్చ్ లైట్ వేస్తే మన రివల్వర్ మిస్ అవుతాయి కానీ వాళ్ళ బాణాలు మిస్ అవ్వు, చెన్సేసి వాళ్ళు అంత యాక్యురేట్గా కొడతారు, చెట్టు మీద పెట్టిన కూడా కొట్టేస్తారు వాళ్ళు. ఆ టైంలో లక్కీగా ఆ రాళ్ళని తీస్తామంటే వెనక నుంచి ఒక అతను వస్తున్నాడు, మేము రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా, వాడు కాల్చామమ్మా, కాల్స్తే ఒకడు ఎగిరి కింద పడ్డాడు, ఆ అవతలకు వెళ్ళిపోయి తెల్లారి పొద్దున వస్తే అక్కడ గాలిగడు చెక్కలగడు అనే 2 లీడర్లు ఉండేవాళ్ళు, సెన్స్ లీడర్లు. ఆ చెక్కలగడు అనే అతను చనిపోయాడు అనమాట. వాళ్ళే క్లెయిమ్ చేసుకోకుండా వామన్ రావు గారని మాకు డిఎస్పీ ఉండేవాళ్ళు మార్కాపూర్లో అని చెప్పాం. రాత్రి మేము అయిపోయాం సార్, ఇట్లా ఫైర్ చేస్తే ఒకడు పడిపోయాడు, వాడు ఏమైంది మాకు తెలియదంటే తర్వాత తెలిసింది మరుసటి రోజున వాడు ఇట్లా చెక్కలగడు అనేవాడు చనిపోయాడు, వాడిని దానం చేసుకున్నారని చెప్పి మేము 4 రోజులు చూసాము. వాళ్ళంటే ఆ రోజులు కాబట్టి పోలీసు మీద క్లెయిమ్ చేయడానికి భయపడాళ్ళు, రిపోర్ట్ ఇస్తే మేము దాన్ని రికార్డ్ చేసాము, అది ఆఫ్ రికార్డ్ వెళ్ళిపోయింది. అట్లాగే కొన్ని బస్సులు కేసులు రాసేవాళ్ళని, ఆ ఊరి ప్రెసిడెంట్ కేసు రాసాను, అట్లా ఏమీ లేకుండా గట్టిగా పనిచేసేవాడమ్మా. అదే టైంలో చీరాల ఒక ఎస్ఐని వేయవలసి వచ్చింది. చీరాల ఎస్ఐ గారు సెలవు పెట్టి వెళ్ళిపోతే అప్పుడు మన ఎస్పీ గారు, ఒంగోలు ఎస్పీ గారు కవర్ చేశారు. నరసింహన్ గారు అని మన గవర్నర్ చేశారే అప్పుడైన ఒంగోలు ఎస్పీ గారు. ఆ ఒంగోలు ఎస్పీ గారు కవర్ చేసి యాక్చువల్గా నాకు వైచేరులోపల్లి ఆ గుడ్లూరు పోస్టింగ్ పడింది ఫస్ట్లో. ఆ డిఐజీ ఎస్పీ గారు ఏం చేశారంటే పోస్టింగ్ చేంజ్ చేశారు, అక్కడ ఎస్ఐని ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ ఆ పోస్టింగ్లోనే మా లైఫ్ టర్న్ అయింది అన్నమాట. అక్కడ అంటే ఏంటి, మంచి అవకాశం దొరికింది నాకు. అదేదో అనామతి పోలీస్ స్టేషన్ చేశాను అనుకోండి, మన ఏంటో, మన మెటల్ ఏంటో, మన వ్యూస్ ఏంటో, మన ధైర్యం ఏంటో, ధైర్య సహాయాలు నిరూపించగలేం. చీరాల వేయటం వల్ల మనకు అవకాశం దొరికింది. ఎస్పీ గారు పిలిచి మొన్న మధ్యన ఒకటి కాల్ చేసే ఉంటాయి చెంచోడిని, ఇటు చీరాల్లో దొంగతనం జరుగుతున్నాయి, స్టోట్ ఎయిర్ క్లాస్ కంట్రోల్ అవ్వట్లేదు, నేను చీరాల టౌన్ వేస్తున్నావా, వెళ్ళి చీరాల టౌన్లో పనిచేయి అంటే నాకు దాన్ని ర్యాంక్ ప్రమోట్ వేస్తాయి, నాకు అసిస్టెన్స్ కోసం ఇచ్చారు. అక్కడ 72 ఆగస్టులో నేను సర్వీస్ బిగిన్ చేశానమ్మా చీరాల ఎస్ఐగాను. ఒక 3 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. ఆ 3 సంవత్సరాలు కూడా చాలా ఇంపార్టెంట్ కేసులు పట్టుకున్నానమ్మా అక్కడ. అంటే మీరు పోలీస్గా ఉన్నప్పుడు క్రైమ్ రేటింగ్లో పెద్ద కేసెస్ ఉంటాయి కదా, టేకప్ చేసిన కేసెస్లో ఏది అతిపెద్ద కేసు? సుమారమ్మా నా సర్వీసులో ఒక 4 ఇంపార్టెంట్ కేసులు జరిగినాయమ్మా. ఆ 4 కేసులు జరగకముందు చీరాల ఎస్ఐగా ఉండగా చీరాల ఎయిర్ క్లాసు మన సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు దొంగతనాలు చేయటానికి. చీరాల ఎస్ఐగా ఉన్నాం కాబట్టి సిబిసిఐడి వాళ్ళకి కానీ వేరే జిల్లా వాళ్ళకి కానీ అప్పచెప్తూ ఉండేవాడు వాళ్ళని. అదే టైంలో మదనవలస రాము అనే ఒక అతను మా మీద తెల్లజోడాలతో బరిసిస్తాడు మా మీద. ఈటీసితే మా కానిస్టేబుల్ కాళ్ళు దిగబడింది, అది అతను కాలుస్తే ఇక్కడ నొసట్లో దిగింది. వాడికి 7 సంవత్సరాలు శిక్ష చేశారు అడిగి మదనవలస రాముకి. ఆడు ఎరుకులతను కాదు, అక్కడ స్టోటపల్లో ఉన్నాడు అన్నమాట, అది శ్రీకాకుళం సైడ్ అతను. తర్వాత 73లో మదనవలస రాము వాడిని పట్టుకున్నాం. తర్వాత మేండగుత్తి చిట్టి వాడిని పట్టుకున్నాం. వీళ్ళందరూ నోటోరియస్ డెకాయిట్స్ అన్నమాట. అట్లాగే మద్రాసులో టైగర్ అని పేరు పొంది టైగర్ నాగేశ్వరరావు అసలు ఉండేవాడు. ఆ టైగర్ నాగేశ్వరరావు కూడా 73లో పట్టుకుని వారంటీ పెండింగ్ ఉండేది. ఆ మద్రాసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం అతన్ని, టైగర్ నాగేశ్వరరావు 73లో. దాని తర్వాత 74 బనగానపల్లి బ్యాంకు దోపిడీ కేసు, ఆ దాంట్లో ముద్దాయిలు పట్టుకున్నాం. తర్వాత 78లో
సింహాచలం టెంపుల్ కేసు. సింహాచలం టెంపుల్ కేసు ఒక 12 మంది పులివెందుల సెటిల్మెంట్ నుంచి, తర్వాత ఏమో సిద్ధావరం సెటిల్మెంటు, స్టోట్పురం అంతా కలిసి అక్కడ దొంగతనం చేసి అక్కడ బాంబులు వేస్తే ఒక అతను చనిపోయాడు గుడి దగ్గర సింహాచలంలో. అది కూడా కావాటి చిట్టుముచ్చాలని ఒక దొంగ, అంటే బాగా తాగుతూ ఉంటాడు. ఆ నైటు కిరీటం పెట్టుకుని స్టోట్పురంలో కిరీటం పెట్టుకుని నేను మహారాజుని అయిపోయాను తాగి చేస్తామంటే ఇన్ఫార్మర్ చెప్పాడు. అదే టైంలో మాకు సుబ్రహ్మణ్యం గారు డిఐజీ గారు ఆ కేసు కూడా సింహాచలం కేసు సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే మేము లోకల్ పోలీస్ కాబట్టి సిఐడికి అసిస్టెంట్స్ అన్నమాట. 4 టీంలు వేసి బాపట్ల మీటింగ్ పెట్టారు అగ్రికల్చర్ గెస్ట్ హౌస్లో. ఆ గెస్ట్ హౌస్ మీటింగ్ పెట్టినప్పుడు ఇన్ఫార్మర్ చెప్పాడు, అయ్యా కావాటి చిట్టుముత్యాలు అక్కడ సైఫిన్ దగ్గర కాలగడుగా కూర్చున్నాడండి, రాత్రి ఇట్లా కిరీటం పెట్టుకున్నాడు సోమవారం అంటే అక్కడి నుంచి బయలుదేరి వాడిని పట్టుకుంటూ వెళ్ళామమ్మా. మమ్మల్ని చూశాడు, లేచి స్పీడ్గా నడిచాడు. అక్కడ వెనకాల పరిగెత్తాం. సుమారు ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తుకెళ్ళి ఆ సముద్రం దగ్గర దేవినోతల ఉంటాడు, దేవినోతల అని. ఆ దేవినోతలలో అక్కడ వరికోతలకు వస్తున్నారన్నమాట. మే నెలలో అనమాట. ఆ వరికోతలకు వస్తామంటే వాడిని 5 కిలోమీటర్ల పట్టుకుని వాడిని తీసుకెళ్ళి బాపట్ల గెస్ట్ హౌస్లో డిఐజీ గారి మీటింగ్ జరుగుతుంది. అప్పుడు సార్ ఇటుకోండి వీడు కావాటి చిట్టుముత్యాలు గారు రాత్రి కిరీటం పెట్టుకుని సోమవారం తిరిగాడు అని పొందాయి. అప్పుడు డిఐజీ గారు చాలా సంతోషపడి, సుబ్రహ్మణ్యం గారు అనమాట, సుబ్బరాయుడు గారు అనేమో సిబిసిఐడి డిఎస్పీ గారు ఆయన. ఆ ఫస్ట్ కేసు ఆ కేసు అట్లా మళ్ళీ కార్లు ఎక్కించుకుని అస్కార్ తోటి అక్కడ సింహాచలం తీసుకెళ్ళి రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అనమాట. నువ్వు ఎట్లా చేసి ఏంటి చూపించమంటాం మేము డిపార్ట్మెంట్లో. అక్కడ తీసుకెళ్ళి డిఐజీ గారు మేమందరం స్వామివారి గుడికి తీసుకెళ్ళి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాడమ్మా. అదొక ఇంపార్టెంట్ కేసు. దాని తర్వాత ఇంకో కేసు 93 అమ్మా. 93లో చిలకలపేట బస్సు బంధం కేసు. ఇక్కడ క్రైమ్ సిఐ ఉండేవాడిని గుంటూరులోను. ఆ క్రైమ్ సిఐ ఉండగా గంటెల విజయవర్ధను, సాతిపాటి చలపతిరావు వాళ్ళు కోపాలపేట గుంటూరు వాళ్ళు ఏదో నేరం చేసి బాగుపడదాము పెళ్లి చేసుకుందాం అక్కడ పెళ్ళి అయినవాడు అక్కడ పెళ్లి కానివాడు అక్కడ ఇద్దరు కుర్రాళ్ళు, అంటే ప్రొఫెషనల్ అఫెండర్స్ కాదు వీళ్ళు. అది నర్సాపేటలో బస్సు ఎక్కి చిలూరుపేట మధ్యలో ఆ బస్సులో మొత్తం అన్ని సామానం అంతా బంగారు వస్తువులు కానీ వాచీలు కానీ ఉంగరాలు వసూలు చేసుకుంటున్నారు. ఈ లోపల ఒకళ్ళు లేచాడు, అందరూ నిద్రపోతున్నారు తెల్లదోన. ఒకళ్ళు లేచి ఈ లోపల ఎప్పుడైతే మనిషి లేచాడో వీళ్ళు కంగారు పడి వాళ్ళ దగ్గర పెట్రోల్ క్యాన్ కూడా తీసుకెళ్లారు. సేఫ్ సైడ్ పెట్రోల్ పోద్దాం భయపెడదామని ఆ పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోసి ఇద్దరు దిగిపోయి అగ్గిపుల్లు గీశారు. అంతే, బస్సులో ఉన్న బస్సు ఒక్కసారి మంటలు వచ్చి దగ్గర 22 మంది చనిపోయారమ్మా. అది కూడా సిఐడి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు కేసు. మీకు టైం సేవ్ ఉన్నా కాబట్టి మేము దాన్ని పట్టుకోవడం జరిగింది. అందుకు మాకు జేవిఆర్ అని ఒక అతను నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసి సిబిఐడి వాళ్ళకి హ్యాండర్ చేసామమ్మా. ఆ కేసులో కూడా వాళ్ళకి ముందు హ్యాంగింగ్ ఉరి శిక్ష పడితే తర్వాత మెర్సీ మీద లైఫ్ ఇంప్రిజన్మెంట్కి వచ్చిందమ్మా ఆ కేసు ఒకటి. దాని తర్వాత 98లో అమ్మవారి గుడిలో కనకద అమ్మవారి గుడిలో కిరీటం ఎత్తిపోయిన కేసు వచ్చింది. అప్పుడు నేను సిఐడి ఇన్స్పెక్టర్ కృష్ణా జిల్లాకి. అప్పుడు డిఐజీ గారు ఇదివరకే డిఐజీ గబ్బార్ సింగ్ అని ఉండే ఆయన కేఎస్ఎన్ మూర్తి అని, ఎస్పీ గారు కోటేశ్వరరావు గారు చక్రపాణి ఇక్కడ అమ్మవారి గుడిలో దొంగతనం జరిగిందా, కిరీటం అయిన మొత్తం సామాన్ ఎత్తుకుపోయారు అన్నీను, ఈ కేసు నువ్వు టేకప్ చేయాలి, ఇది వరకు నువ్వు సింహాచలం కేసు ఇవన్నీ కేసులు చేసే కదా ఇంపార్టెంట్ కేసులు అని ఆ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ కేసు ఇదే రకమైన కేసులు అక్కడ ఒరిస్సా ప్రింటింగ్ అనే పేపరు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి, అట్లాగే హిందూ ఒకటి, అక్కడ పేపర్లో చుట్టుకుని మైక్రోబార్ రాడ్ తీసుకుని ఒకటి వచ్చాడు నేరస్తుడు. మా ఎస్పీ గారు చెప్పారు కోటేశ్వరరావు గారు, ఇదే రకమైన నేరాలు ఇంకా 4 చోట్ల జరిగినాయి. ఆ 4 చోట్లకి వెళ్ళి చూసిరామన్నా నన్ను. నేను సూర్యనారాయణ స్వామి టెంపుల్ అరసవల్లి, అట్లాగే పార్వతీపురంలో కనికాపరమేశ్వర గుడి, అట్లాగే విజయనగరంలో వెంకటేశ్వర స్వామి గుడి, 4వది అమ్మవారి గుడి.
విజయనగరం పోలీస్ స్టేషన్కి వెళ్తే విజయనగరంలో వాళ్ళు చెప్పారు, ఇట్లా వెంకటేశ్వర గుడిలో దొంగతనం జరిగింది సార్. ఆ దొంగతనం జరిగితే ఒక అతన్ని పట్టుకున్నాము, సాహుమైన అతన్ని, ఇంకొక అతన్ని అందులో ఒకరిని వదిలేసి ఇంకొకరిని అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కానిస్టేబుల్ అన్నాడు, ఈ శంకరరావు అనేవాడిని లోకల్ ఫ్రెండ్ అని అరెస్ట్ చేశారు సార్. యాక్చువల్గా ఆ లోకల్ ఫ్రెండ్ చేయలా, సాహు అనేవాడిని ఒకడిని వదిలేశారు మనవాళ్ళు మాట నమ్మి. వాడు చేసి ఉంటాడంటే వాడు ఏళ్ళు ముద్దలు తీశారు. ఏది ఒక కానిస్టేబుల్ తీశాడు అక్కడ, అరెస్ట్ చేయలేదు కానీ వాడు మా చెల్లెలు తప్పించుకొచ్చేసింది, ఏమైనా తీసుకెళ్ళిపోయింది, అందుకని ఆ అమ్మాయిని ఎతకడం కోసం నేను వచ్చాను ఇక్కడికి అని చెప్పాడు. ఆయన మాట నమ్మి వదిలేశారండి పోలీసులు. వదిలేస్తే అక్కడి నుంచి ఈ ప్రకాష్ కుమార్ సాహు ఉన్నాడు కదా, వాడు ఏలు ముద్దల కోసం ఆ ఏలు ముద్దలు తీసుకుని వాళ్ళు చెప్పారు లోకల్ అఫెండర్ ఉన్నాడు సార్, సబ్ జైల్లో ఉన్నాడు అన్నారు. సబ్ జైలుకి వెళ్ళి ఆ శంకరానోడితో మాట్లాడాం, ఏంటో ఏం జరిగిందనం. అయ్యానే పట్టించాను, పట్టిస్తేనేమో నేను లోకల్ దొంగను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు, ఆ కుర్రను వదిలేశారు. ఆవిడ మాట్లాడమంటే మళ్ళా అక్కడి నుంచి ఆ ఏలు ముద్రలో తీసుకుని విజయవాడ ఫ్యాక్స్లు పంపించాము. వీళ్ళు కంపేర్ చేసి ఆ చిన్నారావుని అతను ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఉండేవాడు విజయవాడలోను, అతను టాలీడ్ అన్నాడు. ఇప్పుడు మనకి ప్రపంచంలో మనిషి పోలిన మనిషి ఉంటారు కానీ ఏలు ముద్ర పోలిన ఏలు ముద్ర ఉండదు, అది ఒకరిదొకరు టాలీ అవ్వదు. ఎవడైతే కానిస్టేబుల్ అక్కడ ఏలు ముద్ర చేశాడో అదే ఏలు ముద్రలో ఇక్కడ అమ్మవారి గుడిలో లోపల అమ్మవారు వస్తువులు భద్రపరిచే బీరువా ఉంటుంది. ఆ బీరువా హ్యాండిల్ మీద ఎడమ చేయి ఏలు ముద్ర పడింది అనమాట. ఆ ఏలు ముద్ర మేము చాలా చోట్లకి అంటే జిల్లా క్రైమ్ బ్యూరో, స్టేట్ క్రైమ్ బ్యూరో, సెంట్రల్ క్రైమ్ బ్యూరో అన్ని చోట్లకి పంపించాం. అది ఎక్కడ ట్రేస్ అవ్వాలా. ఇదివరకు ఎట్లా ఉండేదంటమ్మా, ముద్దాయి శిక్ష పడితేనే కానీ ఇవన్నీ ప్రిజర్వ్ చేసేవాళ్ళం కాదు. అందుకని వాడికి అండర్ ట్రయల్ ప్రిజనర్ కానీ శిక్షలు పడలాడికి ఈ సాహు అనేవాడికి. అందుకని అక్కడ ఆ ఏలు ముద్ర వల్ల చిక్కాడు. అమ్మవారు త్వరను పట్టుకున్నప్పుడు కూడా ఆడు చెప్పాడు, నేను బస్సులు తీసుకుని ఇట్లా అన్ని బ్యాగులు పెట్టుకుని వచ్చేటప్పుడు ఒక చక్కమని కరెంటు వచ్చినట్టుగా అక్కడ మెరిసిందనమాట అమ్మవారి గుడిలో. అంటే ఏంటి, వాడిని మేము పట్టుకుంటే మా గొప్పతనం లేదు, అమ్మవారు గొప్పతనం వల్ల అమ్మవారు మార్చే వల్ల చిక్కాడాడు ఆ ఏలు ముద్ర వల్ల. ఆడు ఆ కరెంటు పోయినట్టుగా మెరవపోతే ఆడు అక్కడ బీరువా పట్టుకున్నాడు కాదు, ఆ బీరువా పట్టుకోవడం వల్ల అమ్మవారు మార్చే వల్ల ఆ సాకు చిక్కాడు అనమాట. వాడిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసామమ్మా. ఇంట్రాగేట్ చేస్తే ఈ 4 కేసులు డిటెక్ట్ చేసాము. ఆ సాంబశివరావు రాయపేట సాంబశివరావు చేయించిన బంగారు వస్తువులు అవన్నీ చేయించేసి మళ్ళీ పెట్టి దాంట్లో ఆ కేసులో కూడా వాడికి 3 సంవత్సరాలు శిక్ష పడిందమ్మా. అవి ఈ 4 ఇంపార్టెంట్ కేసులు ఏముండగా ఛేదించామమ్మా. సార్, అంటే మీరు పోలీస్గా ఉన్నప్పుడు మీ పై అధికారులతో మీకు ఎలాంటి అనుబంధం అనేది ఉండే సార్? పై అధికారులమ్మా, పోలీస్ డిపార్ట్మెంటు అప్పటికి ఇప్పటికి అసలు సంబంధమే లేదు. అదే ఎందుకంటారు? అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ పవర్, అవును, పోలీస్ చేయాలంటే అప్పుడు రాజకీయ నాయకులు చాలా సిగ్గుగా బాధపడేవాళ్ళు, చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏది జనం నవ్వుతారు కదా, ఈ ఎమ్మెల్యే గారు కలగ చేసుకుని ముద్దాకి సపోర్ట్ చేసాడు అంటారు కదా జనం. అందుకని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వదిలిపెట్టమంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది. అందుకని ఫోన్ చేసేవాళ్ళు కదా మాకు. అట్లాగే మా పోస్టింగ్లు కూడా ఎస్ఐ గారి పోస్టింగ్ ఏమో ఎస్పీ గారు వేసేవాళ్ళు, సిఐకి ఏమో డిఐజీ గారు, డిఎస్పీలకేమో ఐజీ గారు వేసేవాళ్ళు. రాజకీయ నాయకులకు సంబంధం లేదమ్మా అప్పటికి ఇప్పటికి. అయితే అప్పట్లో రాజకీయవేత్తలు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? అప్పుడమ్మా రాజకీయ నాయకులు నేను చెప్పా కదా, పోలీస్ స్టేషన్కి రావాలన్నా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, మరి ఇప్పుడు ఎలా పరుగు పోద్దని. ఇప్పుడు నాకు ఆ ఎస్ఐ కావాలి, ఈ సిఐ కావాలి అని కోరి వేయించుకుంటున్నారు. వాళ్ళ పనులు చేయాలంటారు, చేయకపోతే ట్రాన్స్ఫర్ అంటారు. ఇప్పుడు మేము చేసినట్టుగా ఈ రోజుల్లో చేయలేరమ్మా. అప్పుడు ఏంటంటే పోలీస్ ఇది మొనార్క్. పోలీసు న్యాయం చేయాలన్నా, ధర్మం చేయాలన్నా, పరువు నిలబెట్టాలన్నా, మన మెటలు చూపించుకోవాలన్నా, మన ఎవరికన్నా మన క్యారెక్టర్ బయటకు రావాలన్నా, మన నీతి నిజాయితీని బయటకు రావాలన్నా మంచి అవకాశం అప్పుడు.
ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అంత పవరు. ఏమైనా చేయలేదనుకోండి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అప్పుడు ఆ రోజులు అంటే గుంటూరు టౌన్లోనమ్మా 86లో ఇక్కడ టౌన్ సేకి వచ్చా. 86లో గుంటూరులో దగ్గర మా పోలీస్ డిపార్ట్మెంట్ని బ్లాక్మెయిల్ చేయటం కానీ లేదా హైకోర్టుకి వెళ్ళి కానీ స్టేలు తెచ్చుకుని క్లబ్ను నడిపేవాడు. 12 క్లబ్బులు ఉండేవి. హైదర్ క్లబ్ అని, వెంకటేష్ క్లబ్ అని రకరకాల క్లబ్బులు ఉండేవి, పేకాడ క్లబ్బులు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అమ్మ ఆ టైంలో కోడి సుప్రసాద్ గారు హోమ్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయన కూడా బాగా సపోర్ట్ చేసేవాడు పోలీస్ని. ఆ టైంలో మొత్తం 12 క్లబ్బులు కూడా ఒక 20 డేస్లో ముగించేశా. అప్పుడు మాకు జేవి రాముడు గారు ఏఎస్పీ గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన ఏది క్లబ్లే ఉంటాకి లేదు మొత్తం ముగించేయమని 12 క్లబ్బులు ముగించేశానమ్మా. అక్కడ నేను ఇక్కడ లాండ్ ఆర్డర్ సీ అయిన తర్వాత క్రైమ్ సీ ఉండగా ఒక ఇన్సిడెంట్ జరిగిందమ్మా. క్రైమ్ సీ ఉండగా తాలూకాలోను ఒక 8 మందిని దొంగను తీసుకొచ్చి పెట్టారు. అది ఇంట్రాగేట్ చేశారు వాళ్ళని. వాళ్ళ జిల్లాలో మాకు అన్లొకేటెడ్ కేసు అంటారు, మర్డర్ కేసులు, మర్డర్ పేరు కానీ మర్డర్ కేసులు కానీ ఇవన్నీ కూడా ఎస్పీ మీనా గారు, నేను ఇప్పుడు క్రైమ్ సీ అని ఆ సీఏ గారు మీరు ఎస్ఐలు తీసుకుని వెళ్ళి అక్కడ తాలూకా పోలీసులు 8 మంది ఉన్నారు. వాళ్ళు మన జిల్లాలో ఉన్న నేరాలన్నీ కూడా డిటెక్ట్ అయిపోతే అన్నీ ఒప్పుకున్నారు వాళ్ళు అని అంటే నేను ఆ తాలూకా పోలీస్ స్టేషన్కి మా ఎస్ఐలు తీసుకుని వెళ్ళా ఇంట్రాగేట్ చేయటం గుంటూరులో. ఆ లాకప్ నుంచి బయటకు తెస్తే అందరికి బాగా ఒళ్ళంతా బాగా తొడుగులు ఊడిపోయి ఉందన్నమాట. ఫుల్ ఇంట్రాగేట్ చేసి బ్లాక్ అండ్ ఫుల్ ఇంట్రాగేట్ చేశారు వాళ్ళకి. అలాంటి మొత్తం క్యాషులు అనేవి ఉప్పేసుకున్నారు వాళ్ళు. ఆ బయటకు తీయించి మేము అడిగాం, ఏంటి అబ్బాయి నేరాలని మీరే చేశారా అని. అయ్యా మేము చేయలేదు, మాకు బాగా ఇరగొట్టి కేసులు మాది ఉప్పించారు సార్ అంటే మేము తీసుకెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎస్పీ గారికి అదే చెప్పాం. సార్ ఒక నేరం కూడా చేయలేదు, వాళ్ళ మర్డర్ కేసు సంబంధం లేదు, వీళ్ళ అమాయకులు తాడికొండ అడ్డు రోడ్డు కోళ్ళు పట్టుకుంటూ ఉంటారు, వీళ్ళు ఆటోలు ఆపి బెదిరిస్తూ ఉంటారు, ఈ కేసులో మేము చేయలేదు అంటున్నారు సార్. వాళ్ళ సంబంధం లేదు. అప్పటికేంటంటే ఐజీ గారికి జిల్లాలో కేసులు డిటెక్ట్ చేశానని ఎస్పీ గారు చెప్పేశారు. సార్ మీరు చేస్తే మేమేం చేస్తాము, అయితే అరెస్ట్ చేయండి సార్ అన్న. అరెస్ట్ అయిపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, ఎక్కడైతే తెలంగాణ పంపిస్తాను లేకపోతే పార్వతీపురం పంపిస్తాను, మీరు ఎక్కడికైనా పంపించుకోండి సార్ అంటే అప్పుడు నీ జీప్ సీజ్ చేస్తాడు. చేసుకోండి, మీ ఆఫీస్ తాళం వేస్తాడు, వేసుకోండి. అట్లా ఎస్బీసీ దగ్గర పంపించి మా ఆఫీస్ తాళం వేసాడు. అంటే న్యాయం ధర్మం నిలబెట్టడం కోసం ఎంత దూరం వెళ్తాం, ఎవరైనా ఎదిగిస్తాం, పై ఆఫీసర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏదంటే మనం న్యాయం చేయడం డిపార్ట్మెంట్ చేయడం, మనకు ఒక కాన్షియస్ ఉంటుంది. పాపం పుణ్యం మన మెటీరియల్ మన మెటల్ ప్రూవ్ చేసుకోవాలి, న్యాయంగా నిలబడాలి. ధర్మాన్ని రక్షిస్తే అదే మనం రక్షిస్తుంది, అదే ధర్మ రక్షిత అంటారు కదా. అంత ధర్మ రక్షిత కోసం ఎవరైనా ఎదిగిచ్చేవాళ్ళం అమ్మా. అప్పుడు తర్వాత ఎస్పీ గారు పిలిచి తెలుసుకున్నాడు ఆయన. తర్వాత వెళ్ళి అట్లా కొన్ని ఇన్సిడెంట్లు. అట్లాగే ఒంగోలులో ఉండగానమ్మా, ఒంగోలు ఎస్ఐగా ఉండగా నేను జగన్ ఎస్ఐ అంటే మానవుడు దానుడు సినిమాలో నాకు జగన్ అని పిలిచేవాడు అందరూ, జగన్ ఎస్ఐ అని. 73లో సోమరబాబు సినిమా వచ్చింది మానవుడు దానుడు అని. ఆ మానవుడు దానుడులో శోభలబాబు డాక్టర్గా ఉండి ఏం చేయలేడు. అందుకని మారు వేషంలోనూ జగన్ అని ఒక నోటోరియస్ ఒక రౌడీలాగా, ఆ రౌడీలాగా వేష వేసుకునేవాడు. నేను అక్కడ అన్ని కంట్రోల్ చేస్తూ ఉండగా ఆ పబ్లిక్ జగన్ ఎస్ఐ అని పేరు పెట్టారు అన్నమాట, జగన్ అని. అప్పుడు ప్రకాశం జిల్లాలో కానీ సీఏ ఉండగా జగన్ ఎస్ఐ పిలిచేవాళ్ళు జిల్లా అంతా. అదే రకంగా ఒకసారి ఒక కానిస్టేబుల్ వచ్చి అంటే జనం ఆ రోజుల్లో నీతికి నిజాయితీకి అంత పేరు ఉండేది అన్నమాట ఎస్ఐలకి. ఇంకా ఎంకరేజ్మెంట్, జనం చీరాల అనేది చాలా సెన్సిటివ్, చీరాల ఒంగోలు. అక్కడ ఎస్ఐ గారు వచ్చి ఒకసారి కానిస్టేబుల్ వచ్చి, సార్ ఆ గడియార స్తంభం దగ్గర 500 మంది జనం వచ్చారు సార్, చుట్టూ కోళ్ళ నుంచి జగన్ ఎస్ఐని చూడాలని వచ్చి ఒకసారి కనపడి వెళ్ళండి సార్ అంటే వెళ్ళి ఆ సెంటర్కి గడియార స్తంభం సెంటర్కి వెళ్తే ఒక 500 మంది ఉండేవాళ్ళం. ఓహో మన నిజాయితీని ప్రజలు బాగా గుర్తించారు, మనం ఇంకా గట్టిగా చేయాలి, ఇంకా ఆనెస్ట్గా జాగ్రత్తగా చేయాలి. ఎంకరేజ్మెంట్ పబ్లిక్, మనం బట్టే పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది. అది
మనం బాగా చేస్తే పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు. అప్పుడు మనమేమో appreciation ఎక్కువగా ఉండేదండి. ఎదవేషాలు వేసామనుకోండి, ఎవడో పనికి మంది సన్నాసి వచ్చాడంటారు. అంతే. అట్లాగే ఆ జనం 500-600 మంది మరి అదే సంతోషం కూడా, ఓహో మన నీతి నిజాయితీ మన వర్క్ బాగా పని చేస్తుందిరా బాబు అని ఇంకా ఎంకరేజ్మెంట్ పబ్లిక్కే ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మనకి. ఈ రోజులో ఎంకరేజ్మెంట్ లేవు, అదేమీ లేదు. ఏది ఎక్కడ వేసాం కూడా అక్కడే ఉన్నట్టుగా మనం చేయనివ్వట్లేదు, చేద్దామన్నా ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే సార్ అప్పట్లో పోలీస్కి ఉన్న తేడాలు ఏంటి, ఇప్పుడు ఉన్న పోలీసులకి తేడా ఏంటి సార్? అప్పుడమ్మా స్వతహాగా వాడు మైండ్కి నచ్చినట్టు నిజాయితీగా చేయటం ప్రయత్నం చేసేవాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు, పబ్లిక్ అప్రిషియేట్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు న్యాయం లేదు, ధర్మం లేదు. నేను చెప్పింది చేయాలి, నేను వేయించుకున్నాను, నువ్వు చేయకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇక్కడ నువ్వు ఇక్కడ పని చేయలేవు అని ఆనెస్ట్గా ఉండేవాడిని సీసీలో ఇప్పుడు చెలగొట్టేస్తుంది వ్యవస్థ. అంటే పోలీసులు అంటేనే ఇంతకు ముందు, ఇప్పుడు పోలీసులు అంటే పేమెంట్లు తీసుకుంటా ఉంటారు అనేది కూడా టాక్ ఉంది కదా. ఏమి లేదమ్మా, అంటే ఇప్పుడు కరప్షన్ అన్నారు కదా, కరప్షన్ అనేది ఇది బ్రహ్మకైనా పుట్టింది రెమ్మ తెగిలి ఒకసారి ఎవరికో తెగులు పుడతా ఉంటుంది. అవును. ఈ కరప్షన్ అనేది ఆ రోజుల్లో లేదమ్మా, ఈ రోజుల్లో అన్ని స్థాయిలోనూ కరప్షన్ ఉంది. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు కూడా పోటీలు చేసేటప్పుడు పోలీసులు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అసలు ఐడియా వచ్చేది కాదు. ఈ రోజు పోలీస్ స్టేషన్ కూడా డబ్బులు ఇస్తున్నారు. అదే యాక్చువల్గా మేము చేసేది ఏమీ లేదు, అక్కడ పోలీసు వల్ల ఎవరికి గెలవడం అంటే అట్లా సిస్టమ్ అంతా డిటైల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఉండరు అట్లా, అంటే అప్పుడు వ్యవస్థ ఎట్లా అలా ఉండరు, కొంతమంది మాత్రం కమిషన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా టాక్ వస్తూ ఉంటది. బేసిక్ గా కొంతమంది ఎవరు ఉండొచ్చమ్మా, కంప్లీట్గా అందరూ అలా ఉండాలి. కొంతమంది ఉంటారమ్మా, ఆనెస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు, డినాస్ట్గా ఉన్న అన్ని ర్యాంకులోనూ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్. కరప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ డిపార్ట్మెంట్ 7వ స్థానంలో 8వ స్థానంలో ఉంటుంది. దానికంటే ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎట్లా ఉంటారంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకసారి వచ్చిందంటే అది ఎక్కడ పోదు ఉద్యోగం, అది మన బట్టికి ఏలాడుతూ ఉంటుంది. అందుకని ఆడికి భయం ఉండదు, ఇక మన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాము, మన ఉద్యోగం వదిలిపెట్టిపోదు, లేకపోతే సెలవు పెడదాము, మెడికల్ లీవ్ తీసుకుందాము, ఏమైంది ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది మైండ్లో ఉండిపోడు గవర్నమెంట్ ఎంప్లాయీకి. అందుకని ఈ రోజుల్లో కరప్షన్ ఉంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మించిన డిపార్ట్మెంట్కి చాలా ఉన్నాయి కరప్షన్లో. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ. పోలీసులు ₹1 తీసుకున్న జనానికి తెలుస్తుంది, అది పబ్లిక్గా తీసుకుంటాడు. అది కాకుండా కాగితాల మీద కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అనేక రకాలుగా డిపార్ట్మెంట్లు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకించి డిపార్ట్మెంట్ని మార్చాలి, కరప్షన్ ఉండకూడదు. ఎందుకు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మన ఈ మధ్యన పోస్టింగ్లు వేశారు కదా, వచ్చిన తర్వాత పంచాయతీరాజులు ఎవడో ₹1 తీసుకుంటే పోస్టింగ్లు వేశారు, అన్ని మెరిట్ని బట్టి పోస్టింగ్లు వేశారు. అది మీరు చూసే ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రత్యేకించి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, మన పంచాయతీ డిపార్ట్మెంట్లో పోస్టింగ్లు అయినా కూడా బాగా జరిగినాయి. ఎక్కడ కరప్షన్ అనేది జరగల. ఎవరు ఇది లేదంటే లేదు ఈ పోస్ట్ కింద అని కూడా పూర్వం అదంతా లేకుండా మార్పు తీసుకురావాలి అనేది ఆయన ఉద్దేశం. దాని సకాలంగా ఈ 2 డిపార్ట్మెంట్లు ప్రత్యేకించి ఎవరు ₹1 తీసుకోకుండా పోస్టింగ్లు అన్నీ బాగా జరిగినాయమ్మా. అట్లా అందరూ కంకణం కట్టుకుంటే, ఎంప్లాయీస్ కూడా కంకణం కట్టుకుంటే ఇది కరప్షన్ అనేది ఆగిపోద్దమ్మా. సార్ అంటే మీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఈ స్టేజ్ వరకు రావడానికి గల? అమ్మా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలంటే వాళ్ళకు ధ్యేయం ఉండాలి. ధ్యేయం అండి, నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. మా నాన్న ఇది, మా అమ్మ ఇది, మా ఊరిది, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నేను బాగా పనిచేయాలి, నన్ను ఎవడు ఏలు పెట్టి చూపించకూడదు, నేను పబ్లిక్కి సహాయం చేయాలి, నేను పేరు తీసుకోవాలి. మాకు ఎట్లా ఉండేదంటమ్మా, నేను డిపార్ట్మెంట్లో పనిచేసి 35 సంవత్సరాలు పనిచేశా. మా మిస్సెస్ ఉండేది సరోజిని, ఆవిడ పేరు, భక్తురాలు. అంటే సాధువులు భోజనం పెట్టేది, కార్తీక మాసం భోజనం పెట్టేది, అన్ని పూజలు చేస్తూ ఉండేది. ఆవిడికి నా మీద కొంచెం అపనమ్మకం ఉండేది. అపనమ్మకం అంటే ఏమో మా ఆయన ఎక్కడన్నా తీసుకుంటాడు అనుకునేది ఫస్ట్. తర్వాత ఎస్ఎల్ కలిసి నేను ప్రత్యేకంగా నేను సత్యహరిశ్చంద్రుడిని
అని చెప్పలేను. ఆనెస్ట్. హానెస్ట్. ఒక్కోసారి ఎవరో వచ్చి అయ్యా మీకు మా ఏదో పలానా సహాయం చేసి అది చేశాను అని మా ఎస్ఐగా ఎవరికో డబ్బులు ఇచ్చారు అనుకోండి ఎవడన్నా, అప్పుడు ఒకసారి తప్పగా తీసుకున్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇట్లా జరిగిందని చెప్తే మా మిస్సెస్ ఏమనేదంటే, ఏమండి పాపం పనులు చేయమాకండి, మన జీతం డబ్బులు బిరువులు పెడుతున్నా, అవి పిల్లల ఫీజు కట్టుకోవాలి, పూజలు చేసుకోవాలి, ఏంటి మీ పాప డబ్బు ఏమైనా ఉంటే బయట పెట్టండి, మా ఇంట్లో బట్టలు మాకండి అనేది. మరి ఈరోజు చెప్తారు ఎట్లా ఎవరన్నా? చెప్పరండి. ఈరోజు ఏం చేస్తారు, ఏమి వచ్చిందండి ఎంత ఇచ్చానంటారు జనాలు. అట్లా అందుకని హ్యాట్స్ అప్ టు మై వైఫ్. ఎందుకంటే నేను సక్సెస్ అవడం కూడా అదే కారణం. ನಾನು ఏనాడు కూడా నాకు ఆ వసూలు చేయించండి, అవి చేయించండి, ఈ చేయించి అడిగేది కాదు. ఇప్పుడు కూడా నా హౌస్ కూడా ఇప్పుడు నేను దానివల్ల ఏమైంది, నా పిల్లలందరూ కూడా మా ముగ్గురు అమ్మాయిలు అబ్బాయి కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఎంటెక్లు, ఎంఎస్సీలు, ఎంఫార్మసీలు చదువుకున్న బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా 2 లక్షలు 3 లక్షల జీతాలతో ఆగా దర్జాగా బతుకుతున్నారు. ఎందుకని నేను ఆనెస్ట్గా న్యాయం ధర్మంగా ఉన్నాను కాబట్టి, మా మిస్సెస్ ధర్మంగా ఉంది కాబట్టి. ₹1 కూడా ఇంట్లో ధ్యానించేది కాదు. ఎందుకంటే సర్పంచ్గా ఉన్నప్పుడు మా విలేజ్లో సర్పంచ్గా ఉండేది. వీళ్ళందరికీ మన సీమంతాలు అవి చేసేవాళ్ళు నేనే. నా పెన్షన్ దగ్గర నాకు ₹1,00,000 పెన్షన్ వస్తాయి. అట్లాగే పొలం పంట డబ్బులు వస్తాయి, చెరువు లీజు డబ్బులు వస్తాయి. అవి ఖర్చు పెడతా ఉండేవాడి పంచాయతీకి. నా పంచాయతీ నుంచి మీకు ₹1 ఇవ్వనండి ఏంటి ఒకసారి అనేది, ఏమిటి జీతం డబ్బులేనా అనేది. ఏం తల్లి నేను రిటైర్ అయిపోయి ఎంతకాలేదు ఇంకా జీతం డబ్బులేనా అంటే, మరి ఇప్పుడు 15 ఏళ్ళు అయింది అని. ఏంటి ఆ రకమైన మెంటాలిటీ. 6 నెలలు సాహం చేత వారి విరవుతారని చూడండమ్మా. సజ్జన సాంగత్యం ఉంటే ఏమైనా సాధించవచ్చమ్మా. అదేంటి మా అమ్మగారు నాన్నగారు కూడా, మా అమ్మగారు సావుకారు మహాలక్ష్మి, అందరికీ దాన ధర్మాలు చేసేది. మా తాతయ్య గారు షావుకారు. వాళ్ళ పేరు నిలబెట్టడం కోసం డిపార్ట్మెంట్లో నేను కాలేజీలో కానీ మా విలేజ్లో కానీ వాతావరణం బాగా పనిచేసిందమ్మా. నాకు డిపార్ట్మెంట్లో ధైర్యం కూడా, ధైర్య సాహస లక్ష్మి. ఎవరిని తలకాయ ఉంచి నా ఎత్తు ధనం ఇచ్చినా ఎవరికి తలకాయ ఉంచాను నేను. నా పాలసీ అనమాట అది. అదే నాకు సంతోషం. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తా కూడా బజార్లో కానీ ఇంకో ఏ ఊరు వెళ్ళినా కానీ అయ్యా జగన్ గారు నమస్కారం, అయ్యా నమస్కారం అంటారు. అదే సంతోషం. ఆస్తులు అక్కర్లా, ఆస్తులు ఎవరికి కావాలి. సార్, ఇందాక మీరు డిప్యూటీ సీఎం గారి గురించి చాలా గొప్పగా అయితే చెప్పారు కదా. క్రియాశీలక సభ్యత్వం ఏమన్నా తీసుకున్నారా? మీరు జనసేన పార్టీలోకి ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్ పార్టీ పరంగా? ఇదివరకమ్మా మా విలేజ్లో 2013 నుంచి 18 వరకు మా మిస్సెస్ అక్కడ సర్పంచ్గా చేశారు. సర్పంచ్గా ఉన్నప్పుడు ₹1,00,00,000 పెట్టి హాస్పిటల్ కట్టించాము. మేము హాస్పిటల్ తీసుకొచ్చాం. ఆ ఊరు వాళ్ళ కోరిక అది. అట్లాగే 60 సిమెంట్ రోడ్లు వేసాము. ఊరిని బాగా డెవలప్ చేసి 1927లోనే మా పంచాయతీ అనమాట బెస్ట్ పంచాయతీకి వచ్చింది మా విలేజ్ కోరుకులు మా టైంలోనే. అట్లాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కింద పెట్టాను. వాళ్ళంతకుముందు ఒక వర్గానికే చూస్తున్నారు కానీ ఎవరి సంగతి పట్టించుకోవాలా. అవన్నీ వదిలేసి, ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి పబ్లిక్లో సర్వే ఉండి పబ్లిక్ సర్వే చేయాలని చెప్పి, రాజకీయం ఉండాలని చెప్పి మా బాబాయ్ కైకలూరు ఎమ్మెల్యే ఉండాలని చెప్పి కదా. మా తమ్ముడు కూడా సుబ్రహ్మణ్యేశ్వరరావు మా ఊరు సర్పంచ్ చేశాడు ఆయన. మా నాన్నగారు మా ఊరు బ్యాంక్ ప్రెసిడెంట్ చేశారు. అట్లాగే నేను కూడా పబ్లిక్కి సాధ్యమైనంత వరకు సర్వీస్ చేస్తూ ఉండాలనేది నా ధ్యేయం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి జనసేనలో సభ్యత్వం తీసుకున్నానమ్మా. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు ఇచ్చినారు ఒప్పుకున్న ఆయన. యాక్చువల్గా మేమంతా ఆయన్ని ఓ సీఎం లెవెల్లో, మన రాష్ట్రం అంతా కూడా సీఎం లెవెల్లో ఊహించింది ఆయన్ని. సీఎం లెవెల్లో కాదు, ముందు అక్కడ ఆ గవర్నమెంట్ జవహర్ గవర్నమెంట్ని టార్గెట్ చేసుకుని నిన్ను భూస్థాపన చేస్తాను, కిందకు తొక్కేస్తాననే శపథం చేశాడు కదా. ఆ శపథం నెరవేర్చుకోవడం కోసం 22 సీట్లను సరిపెట్టుకుని, ఎందుకంటే మన దేశంలో జనం డబ్బులు పెద్ద ఓట్లు వేయరాడు. ఆయన ఏంటో పాపం మార్పు తెద్దాం అన్నాడు కానీ మార్పు అవకాశం కనపడాల. ఫస్ట్ టైం డబ్బు లేకపోతే ఖాళీగానే ఇంటికాడ కూర్చుంటారు కానీ సాయంత్రం 5 గంటలకు ఉంటారు కానీ డబ్బు లేకపోతే ఓట్లు వేయటకి వెళ్ళరు. ఉన్నవాళ్ళేమో ఓట్లు వేయటకి రారు, లేకపోతే డబ్బులు ఇస్తే వేయరు, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. అందుకని ఆయన
ఆశయాలు నచ్చి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత నేను ఈ పార్టీలో జాయిన్ అయినమ్మా. అయితే ఆయనకు కూడా చాలా థ్రెట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే కాకినాడ మనం చూసాం, వాళ్ళు మాఫియా, బియ్యం మాఫియా. అట్లాగే ఫారెస్ట్ మినిస్టర్ కదా, అక్కడ చందనం మాఫియా, అన్ని మాఫియాలు. ఇంకో గవర్నమెంట్ ఏంటి, ఈయన వచ్చిన కాడి నుంచి, కూటమి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మా ఆటలు సాగట్లేదు, అన్నీ బయటికి లాగుతున్నారు. ఈయనేమో మా రూపాయి తీసుకోడు, ఈయన ఎవరిని తీసుకోవట్లేదు, మంచి పేరు వస్తుంది. అపకారం చేయాలనేది చాలామందికి ఉందమ్మా. అందుకని ఇమీడియట్గా ఆయనకి బ్యాక్ కమాండోస్, ఎస్సీజీ సెక్యూరిటీ ఇవ్వాలి. ఆల్రెడీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెచ్చరించారు వాళ్ళు. మన ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని ఆయనే ఉంది, నేను జనంలోకి వెళ్ళిపోతాను, జనమే చూసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను సిద్ధాంతంలో ఉన్నాడు ఆయన. ఇదేమీ రామరాజ్యం కాదమ్మా. రామరాజ్యం మనం చేద్దాం అనుకున్నా కానీ ప్రజలు ఇదేంటి ఇది. అందుకని ఆయన సెక్యూరిటీ ఇచ్చి ఆయన కాపాడాల్సిన బాధ్యత ఉంటే ముందు ఒక పవన్ కళ్యాణ్ అంటే ఏంటైనా ఇప్పుడు వరల్డ్ వైడ్, మన ఆంధ్రలో కాదు, ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ ఒక స్టార్ అన్నమాట ఆయన. కలిసారా సార్ మీరు? ఒక ఐకాన్. రియల్ గా కలిసారా సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని? కలిసామమ్మా. ఎన్నిసార్లు? కలిసి అంటే ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అని కలవాలా, అంతకుముందు కలిసామమ్మా ఫ్యామిలీతో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు నేను కలిసి పని చేశాం. ఆయన చీరాల్లో ఉన్నప్పుడు నేను చీరాల ఎస్ఐని, ఆయన చీరాల్లో అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఫెట్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. మేము ఆయనకి బందోబస్తు అడగడంలో బందోబస్తు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది రైడ్స్ చేయటకి, యారక్ కంట్రోలింగ్ రైడ్స్కి ఆయన మేము కలిసి పనిచేసేవాళ్ళం. అట్లాగే ఆయన ఒంగోలు పనిచేసిన, ఒంగోలులోనే పనిచేసి నేను. అందుకని ఆ ఫ్యామిలీతో మాకు బాగా చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ టచెస్ ఉన్నాయమ్మా. అందుకనే ఆ పాలసీలు నచ్చి అది ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలంలో ఆయన ఎట్లా చేస్తారు ముఖ్యమంత్రిగా చూడాలని అందరూ కోరిక. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు లీడర్ కాదమ్మా, ఆయన అన్ని కులాలకు కూడా. రంగా గారు ఎట్లా అన్ని కులాలని పోషించేవాడు, అన్ని కులాలని లైక్ చేసేవాడు రంగా గారిని, అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మొత్తం స్ట్రైక్ రేట్ ఇండియాలో కాదు ఎక్కడ కూడా పార్టీలో 100% గెలిచినాడు ఇప్పుడు జనసేన పార్టీ, ఇంకెక్కడ ఏం లేరమ్మా. అందుకని ఆయన పాలసీలు నచ్చి ఆయన ముందు ఓ ముఖ్యమంత్రి ఇప్పుడు కాకపోయినా అంటే 2029 కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, మళ్ళీ కూటమి గవర్నమెంట్ ఉందనుకోండి, ఆ కూటమిలో ఇప్పుడు కాకపోయినా ఏముంది చిన్న వయసే కదా, ముందు ఎట్లయినా సరే ఫ్యూచర్లో చూడొచ్చు సీఎంగా చూడాలి అందరూ కోరిక. అందరిలో నేను కూడా ఒక కార్యకర్తగానే నేను ముందుకెళ్తా, కానీ నాకు ఆ పోస్ట్ కావాలి ఈ పోస్ట్ కావాలనే సిద్ధాంతం లేదమ్మా. ఆయన సేఫ్ గార్డ్గా ఆయన రక్షించుకోవాలి, ఆయన పాలసీలు ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన అభిమానించే అందరం మనం అన్ని కులస్తులను కూడా దగ్గర తీయాలి, అందరిని కూడా ప్రేమించాలి. ఆయన పాలసీలు నచ్చి ఆయన వెనకాల ఆయన డెవలప్మెంట్ కోసం, పార్టీ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు కృషి చేస్తూ ఉన్నామమ్మా. మరి అంటే జనసేన పార్టీలోకి ఫ్యూచర్లో ఏమన్నా పాల్గొనే అవకాశాలు ఉంటాయా సార్? అయితే మీరు ఉందమ్మా జనసేన పార్టీలో ఇప్పుడు వార్డ్ వైజ్ కానీ లేకపోతే టౌన్ వైజ్ కానీ నాకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి డిపార్ట్మెంట్ తోటి పాలిటిక్స్ కూడా నాకు సర్వీస్ చేయటం అలవాటే కదా. ఈ జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్ళి ముందు సీఎం స్థాయిలో ఈయన్ని తీసుకురావాలని చెప్పి అందరి కోరిక. ముందు కూడా ఇప్పుడు కాకపోయినా ముందు కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనమ్మా. దానికి అందరూ కూడా ముందుకెళ్ళి ఆయన అభివృద్ధి కోసం మేమందరూ కూడా పాటుపడతామమ్మా. మెయిన్ ఏంటంటే జన సైనికులంతా కూడా ఆయన సీఎం అంటున్నారు. మీరు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సీఎం అవుతారు, ఆయన పాపం లేదు సార్. అంటే జగన్ విమర్శలు అయితే కురిపిస్తున్నాడు కదా, ఏమనంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మీద డిపెండ్ అయి ఉన్నాడు అనేసి ఇలాంటి చాలా విమర్శలు అయితే బయటకు వస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటి సార్? అమ్మా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అట్లాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాదు ఇక్కడ సమస్య. ఆయన వ్యూస్ ఆయనకు ఉన్నాయి, ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి.
ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు? ఆయన డెవలప్మెంట్ మానేసి నీకు ముగ్గురు భార్యలు, లేకపోతేనేమో దత్తపుత్రుడు, ఇంకో పుత్రుడు. ఎవరికమ్మా దత్తపుత్రుడు ఆయన? అది కరెక్ట్ కాదు కదా. ఆయన టార్గెట్ చేసి కాపులను కాపులతో తిట్టించేవాడు, ఎస్సీలను ఎస్సీలతో తిట్టించేవాడు, కమ్మాసలను కమ్మాస తిట్టించేవాడు. అదొక స్టంటు. అసలు నన్ను అడిగితే ఏదో జైల్లో 16 నెలలు జైల్లో ఉన్నాడని చెప్పి, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అని చెప్పి ఆయన ఓట్లు వేసి గెలిపించుకున్నారు కదమ్మా. అసలు ఈజ్ నాట్ ఏ రియల్ పాలిటీషియన్. ఎందుకంటే పొలిటీషియన్ ఎట్లా ఉండాలమ్మా? న్యాయంగా ధర్మంగా ఉండాలి, టెంపర్ లూజ్ అవ్వకూడదు, చేసింది చెయ్యాలి, ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. అది మానేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడమ్మా. ఇప్పుడు అన్ని సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలనే ఆయన తొక్కు పెట్టాడు, ఆ సినిమాలు ఆడకుండా చేశాడు, అక్కడ రేట్లు పెంచకుండా చేశాడు, ఆయన టార్గెట్ చేశాడు. ఈయన చేశారు ఎప్పుడైనా? ఓహో నీ సంగతి ఎట్లా ఉందా, నిన్ను పాతాళంలో దొక్కుతాడు, పాతాళంలో దొక్కుతాననే మాట నిలబెట్టించుకోవడం కోసం ఆయన టార్గెట్ చేశాడు కాబట్టి, జగన్ ఆయన చేశాడు కాబట్టి ఆయన 22 సీట్లు కూడా ఒప్పుకున్నాడు ఆయన. లేకపోతే అసలు ఒప్పుకున్నాడు కాదు. కార్యకర్తలు ఒప్పుకోవాలా, వీర మహిళలు కానీ జన సైనికులు కానీ మొత్తం అందరూ కూడా అన్నిటికీ పోటీ చేయాలన్నారు. 22 అయినా చాలు, ఎందుకంటే నేను డబ్బులు పెట్టను, డబ్బులు పెట్టకుండా గెలవాలి అనేదని ఆ 22 మంది గెలిచి ఆయన సిద్ధాంత ప్రకారం నీతి నిజాయితీతోటి ధైర్య సాహలతో పనిచేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే గైడెన్స్ ఊరికే. ఆయన సీనియర్ కాబట్టి, ఆ సీనియర్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా 4 సార్లు చేసిన 10 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన సలహాలు తీసుకుంటారు. కానీ అంతేగాని ఆయన చెప్పినట్టు ఈయన చేయటం కదండి. ఈయన సిద్ధాంతాలు ఈయనకు ఉన్నాయి. ఈయన సిద్ధాంతం ప్రకారం ఈ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు పంచాయతీ రాజులో మొత్తం అన్ని ఏదైనా సరే నేషనల్ రికార్డు కాదు, ఇంటర్నేషనల్ రికార్డు ఉంటుంది. అన్నీ కూడా 13,000 పంచాయతీకి ఒక్క రోజునే గ్రామ సభలు పెట్టారు. అట్లాగే సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు. ఇది వరకే మనం ఏంటండి రోడ్లు ఏంటని మనం తిట్టుకునే వాళ్ళం ఇది గవర్నమెంట్లో. ఇప్పుడు రోడ్లన్నీ బాగుపడుతున్నాయి. మంచి చెరువులు, మంచినీళ్ళు, తాగటానికి నీళ్లు అన్నీ కూడా జనం ఇప్పుడమ్మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి కానీ కూటమి గవర్నమెంట్ గురించి కానీ ప్రజలందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ముందు రాబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రి అమ్మా. రాబోయే కాలంలో 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారి జనమందరూ కూడా అన్ని కులస్తులు కూడా, ఒక కాపులే కాదు, అన్ని వర్గాలు కూడా, అన్ని క్యాస్టులు కూడా, అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయన్ని ఊహించుకుంటూ ఉన్నారు. ఆ రకంగానే ఆయన పాలసీలు కూడా అట్లాగే ఉన్నాయి. నిజాయితీగా ఉంటున్నారు ఆయన. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన డిపార్ట్మెంట్లో బాగా కష్టపడి పనిచేస్తున్నారు. గవర్నమెంట్కి మంచి పేరు వచ్చిందమ్మ ఇప్పుడు. సార్ అంటే గత ప్రభుత్వంలో ఉన్న తేడాలేంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న తేడాలేంటి సార్? అమ్మ గత ప్రభుత్వం ఏమనుకుందంటే లక్షల అప్పు చేసి జనాలు కూర్చోబెట్టి మేపితే డబ్బులు ఇస్తే మన కోట్లు చేస్తారు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమ అట్లాగే తిట్టించటము అంతా ఒక స్టంట్ లాగా అన్నమాట. అంతే అరిచేతిలో స్వర్గం చూపించారంటారు. ఆ రకంగా ఉండే ఆ గవర్నమెంట్ ఇప్పుడు అంతా ప్రాక్టికల్గా జనాలకి రోడ్లు వేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ఇళ్ళు కట్టించాలి అనేది గవర్నమెంటు అన్ని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చినా కానీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అట్లాగే కంపెనీలు కూడా బాగా వస్తున్నాయి, ఫ్యాక్టరీస్ పెడుతున్నారు, కంపెనీస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, కార్పొరేషన్ అన్నిటికీ ఫండ్స్ ఇస్తున్నారు. ఇదివరకే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మా మిసెస్ మాకు అక్కడ డబ్బులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. పంచాయతీ డబ్బులు లేకుండా, పంచాయతీలో అధికారాలు లేవు. ఇప్పుడు సస్యశ్యామలుగా ఉన్నాయి పంచాయతీలన్నీ కూడా గాంధీ గారి సిద్ధాంతం అమలు పరుస్తున్నారమ్మా. అది వాళ్ళకి తేడా. ఇప్పుడు జనం పండుగ చేసుకుంటూ ఉన్నారు. చెప్పింది చేసిందే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారో అదే చేస్తున్నారు. జనం అంతా కూడా హ్యాపీగా ఉన్నారమ్మా. ఇప్పుడు ఇదివరకు అట్లా లేదు. సార్ ఇప్పుడు మీ షర్ట్కి బ్యాడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, అసలు ఆ బ్యాడ్జెస్ ఏంటి సార్? ఇదమ్మా 15 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకమ్మా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఇస్తారు. అంటే ఐపీఎం అంటారు. ఒకటి ఐపీఎం అమ్మ, రెండోదేమో 15 సంవత్సరాల సర్వీస్. మా బ్యాచ్లో ఫస్ట్ ఐపీఎం నాకే వచ్చింది. రెండోదేమో ఆంధ్రప్రదేశ్ పోలీస్ మహోన్నత సేవ పథకం. ఐపీఎం ఏమో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. అదేమో మహోన్నత సేవ పథకం ఏమో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు.
అంటే ఉత్తమ సేవా పథకం హోమ్ సెక్రటరీ గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఉండేవి ఇండిపెండెన్స్ మెడల్. ఇవన్నీ కూడా మనం చేసిన దానికి మెరిట్ అమ్మ. అది మెరిట్. ఇయే మా ఆస్తుపాస్తులు అన్నీ ఉంటాయి. ఈ మెడల్సే మా ఆస్తి అనమాట. సార్ అంటే అప్పట్లో ఎలా ఉండేది సార్? మెరిట్ లిస్ట్ చూసి సెలెక్ట్ చేసే వాళ్ళ పోలీస్గా, లేదంటే ఈవెంట్స్ ప్రిలిమ్స్ ఇట్లా ఉన్నాయి కదా అవన్నీ క్వాలిఫై అవ్వాల్సి వచ్చేదా? మీరు పోలీస్ అయ్యే ముందు మెడల్స్ ఇవ్వాలంటేనమ్మా మన పెర్ఫార్మెన్స్ పనిష్మెంట్ ఉండకూడదు. పెర్ఫార్మెన్స్ బట్టి జిఎస్సీలని, ఎంఎస్సీలని, క్యాష్ రివార్డులని ఇస్తుంది డిపార్ట్మెంట్. ఓ కేసుని ఛేదింతే ఒక మెరిటరీ సర్వీసు ఎంఎస్సీ ఇస్తారు, లేదా జిఎస్సీ, క్యాష్ రివార్డు, కమాండేషన్ లెటర్సు. ఇవన్నీ బ్రే చేసుకుని కమిటీ ఉంటుంది అన్నమాట. ఆ కమిటీ రికమెండ్ చేస్తాంటే ఎవరో చేయటం మన ఇష్టం ఇంకోటి కాదమ్మా. అది ఆ కమిటీలో అన్నీ పంపిస్తారు. అందులో స్క్రూటినైజ్ చేసి ఎవరైతే దానికి సూటబుల్ వాళ్ళకి మెడల్స్ ఇస్తారమ్మా. అది లెక్క. సార్ అంటే ఇప్పుడు యువతలో అంటే పోలీస్గా అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు సార్ మీరు ప్రెజెంట్? అమ్మా ఉన్న డిపార్ట్మెంట్లో న్యాయంగా ధర్మంగా వాడు ప్రూవ్ చేసుకోవాలంటే, వాడు సత్వ ప్రూవ్ చేసుకోవాలంటే, వాడి మెట్ల ప్రూవ్ చేసుకోవాలంటే, నీతి నిజాతి ప్రూవ్ చేసుకోవాలంటే, ధైర్య సహాయాలు ప్రూవ్ చేసుకోవాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి అవకాశం. ఆ పోలీస్ డిపార్ట్మెంటు కూడా అవ్వాలంటే కూడా ఏమి దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి, శుభ్రంగా జనరల్ నాలెడ్జ్ పికప్ చేసుకోవాలి, జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, బాడీ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఇవన్నీ పెట్టి ఇవన్నీ ఉంటే క్వాలిటీసు ఉద్యోగం అదే తన్నుకుంటూ వస్తామా. మన పేరు కావాలనేదే ఇప్పుడు చేయం. ఇప్పుడు డబ్బులు కావాలనుకో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు డబ్బులు ఏం చేసుకుంటారు? డబ్బులు జనం ఒక స్టేజ్ వరకే బతుకుతాకే డబ్బులు అవసరం. ఇప్పుడు లేదే ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు వెతుకుని ఐపీఎస్లకు ఐఏఎస్లు దేనికి వస్తున్నారమ్మా? పేరు కోసం సర్వీస్ చేయాలి జనాలకి, నేనేంటో నిరూపించుకోవాలి. అట్లాగే యువత వాళ్ళకు నిరూపించుకోవాలంటే ఈ డిపార్ట్మెంట్ మంచి అవకాశం అమ్మా. ఇందులో 5-6 హైట్ ఉంటే చాలు, ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటే చాలు, నాలెడ్జ్ ఉంటే చాలు, ఉద్యోగం అదే తన్నుకుంటూ వస్తామా. వాడు పేరు తీసుకోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు తేవచ్చు, ఊరికి పేరు తేవచ్చు, మన దేశానికి పేరు తేవచ్చు. అట్లా ఉంటుంది అన్నమాట డిపార్ట్మెంటు. అన్ని డిపార్ట్మెంట్ కంటే 1000 రేట్లు మా డిపార్ట్మెంట్ బెటర్, పోలీస్ డిపార్ట్మెంటు. యువతకి ఎందుకంటే ఇది ముందు స్పోర్ట్స్లో పాల్గొనాలన్నమాట. స్పోర్ట్స్లో ఐటమ్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా 5కి 3 కంప్లీట్ చేస్తే చాలు. ఎవరైనా సెలెక్ట్ అవుతారో మంచి అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మ. నమస్కారం. సో చూశారు కదా, మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. నమస్కారం.